హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇక మిథున కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన దేవ, అక్కడ మిథున ఏం మాట్లాడిందో దేవతో, అసలు దేవ ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కథలో అయితే ఇక దేవ ఆ ఇంటి పేపర్స్ అవన్నీ వాటి కోసం చూస్తూ ఉంటాడు కదా. దాంతో అవి కనిపించకపోవడంతో దేవ చాలా కంగారు పడుతూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆ పేపర్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అన్న చెప్పాడు కదా ఆ పేపర్స్ మొత్తం ఇంటి పేపర్స్ రిజిస్ట్రేషన్ చేయించాలని. ఇప్పుడు ఎలా అని వెతుకుతూ ఉండడంతో వాళ్ళమ్మ, అమ్మ ఏంటి నాన్న ఏం వెతుకుతున్నావని అడుగుతుంది. అమ్మ, ఆ రోజు నేను ఇంటి పేపర్స్ అని చెప్పి ఒక ఫైల్ తీసుకొచ్చాను కదా, అవి నువ్వు చూసావా? అన్న ఆ పేపర్స్ ఈరోజు కావాలని చెప్పడం, అవి చాలా ఇంపార్టెంట్ అని అంటుండడంతో, అరే ఆ రోజు ఆ ఫైల్ మిథుననే జాగ్రత్తగా దాచిపెట్టిందిరా అని చెప్పి అంటుంది. దాంతో ఏంటి మిథుననా అని అంటుంటే, అవును అని చెప్పడంతో, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకోవాలా? చేసేదేం లేదు. ఇప్పుడు ఆ ఫైల్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకోసం నేనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. మరోపక్క ఇక మిథునతో వాళ్ళ నాన్న, అమ్మ మిథున, నీ జీవితం గురించి మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్తాడు. దాంతో మిథున, ఏంటి నాన్న అది అని అంటుండడంతో, అదేనమ్మా నీకు అది తెగి పెళ్లి చేయాలని చెప్పి అని అంటాడు. దాంతో మిథున, ఏంటి నాన్న ఇదంతా, మళ్ళీ పెళ్ళి అంటున్నారేంటి అని అంటుంది. దాంతో వాళ్ళ నాన్న, మరి ఎన్ని రోజులని ఇలా ఉంటావమ్మా, ఇన్ని రోజులు ఆ రౌడీ వెధవని భర్త అని చెప్పి ఆ తాళిని తీయకుండా వాడితో కలిసి ఉండాలని వెళ్ళావు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు మనసు మార్చుకొని ఇంటికి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలానే ఒంటరిగా ఉండిపోతానంటే కన్న తండ్రి తల్లుడుగా మేము ఎలా సంతోషంగా ఉంటామమ్మా. అందుకే ఆదిత్య నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందని అంటాడు. ఇక మిథున, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేనేం చెప్పలేనని అంటుంది. దాంతో వల్ల నువ్వు ఇప్పుడే ఏం చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు బాగా ఆలోచించుకొని నువ్వు ఒక నిర్ణయం అయితే తీసుకో, నిన్నెవ్వరూ ఇక్కడ ఇబ్బంది పెట్టరు, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పడంతో ఇక మిథున బాధగా గదిలోకి అయితే వెళ్తుంది. ఇక అంతలోనే దేవ వాళ్ళ ఇంటి ముందుకొచ్చి, ఇప్పుడు నేను తనని పిలవాలా, పిలవకపోతే ఎలా, లోపలికి వెళ్తే అమ్మ వద్దులే, ఎందుకు ఇక్కడే నిలబడి పిలుద్దామని మిథున మిథున అని పిలుస్తూ ఉంటాడు. ఇక మిథునకి దేవ గొంతు వినిపించడంతో, ఇది దేవ గొంతులా ఉంది అని చెప్పి మిథున, అయినా దేవ ఎందుకు వస్తాడు, నేనే ఏదో ఆలోచనలో ఉండి తన గొంతు నాకు వినిపిస్తున్నట్టుంది అని చెప్పి ఇక అలానే కూర్చుంటుంది బెడ్రూమ్లో. ఇక త్రిపుర అయితే, ఏయ్ నువ్వెందుకు వచ్చావు మళ్ళీ అని అంటుండడంతో, నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను, మిథునను ఒకసారి పిలవండి, తనతో మాట్లాడాలని అంటాడు. త్రిపుర, ఏంటి నువ్వు మాట్లాడేది, ఎప్పుడైతే మిథున మా ఇంట్లో అడుగు పెట్టిందో నీకు తనకి ఏ సంబంధం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చావని గొడవ పడుతూ ఉంటారు. దాంతో, మీ అందరికి అర్థం కాదా, నేను తనతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను, ఆ విషయం మాట్లాడాక వెళ్ళిపోతానని అంటుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున నీతో మాట్లాడుతూ తనైతే నిన్ను కలవదని చెప్తూ ఉండడంతో, ఏంటి ఆ గొడవ అని మిథున బయటికి వస్తుంది. దాంతో దేవ, మిథున వచ్చావా అని అంటాడు. దాంతో, చూడు మిథున, మళ్ళీ ఇతను వచ్చి నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు అని చెప్పడంతో, ఏం మాట్లాడాలి అని అంటుంది. అదే ఆ రోజు నేను పేపర్స్ తీసుకొచ్చాను కదా ఒక ఫైల్, ఆ ఫైల్ నువ్వే దాచిపెట్టావని అమ్మ చెప్తుంది, అది ఎక్కడుందో చెప్పవా కాస్త అని చెప్పి అంటాడు. దాంతో, అది నేను ఫలానా చోటి పెట్టానని చెప్పడంతో, దేవ నేను ఇల్లంతా వెతికాను, నాకు కనిపించలేదు, నువ్వు ఒకసారి ఇంటికి వస్తే ఆ ఫైల్ ఎక్కడుందో చూపించు, ఆ తర్వాత నేనే నిన్ను ఇంటి దగ్గర వదిలిపెడతానని అంటుండడంతో, ఏంటి ఆటలాడుతున్నావా, వెళ్ళమండం రమ్మండం మొత్తం నీ ఇష్టమేనా అని అంటుంది. దాంతో దేవ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, అన్న ఆ పేపర్స్ తీసుకొని రమ్మని చెప్పాడు, అవి రిజిస్ట్రేషన్ చేయించాలి, అవి పేదవాళ్ళకి సంబంధించిన ఇంటి పేపర్స్, ప్లీజ్ అందుకోసమే అడుగుతున్నాను అని అంటుండడంతో, మిథున, అయినా నేనెందుకు రావాలి, నాకేం అవసరం, నువ్వేమైపోతే నువ్వెవరని అని చెప్పి అంటుంది. దాంతో దేవ, కనీసం నీకు మానవత్వం కూడా లేదా అని చెప్పి అంటాడు. దాంతో, నీకుందా మానవత్వం, కనీసం ఒక్క రోజైనా నన్ను అసలు నువ్వు మనిషిగా అన్న చూసావా, అలాగే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పానో లేదో, ఎంత
ఎంతో ఆనందంగా ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకొచ్చావు అని అంటుండడంతో ఇక దేవ ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ప్లీజ్ రా అని చేయి పట్టుకుంటాడు. దాంతో ఇక మిథున నన్ను ఏ హక్కుతో చేయి పట్టుకున్నావు? అసలు నువ్వు ఎవరిని అని అంటుండడంతో దేవ నీకు మర్యాదగా చెప్తే అర్థం కావడం లేదా? వస్తావా రావా? అయినా ఏ హక్కుతో పట్టుకున్నానా? నువ్వే అంటున్నావు కదా! నీ మెడలో ఉన్న ఆ తాళికి నేను విలువనిస్తానని, ఆ తాళి కట్టిన వాడికి నేను విలువనిస్తానని. మరి ఆ తాళి కట్టిన నేను పిలుస్తున్నాను, నీ భర్తని పిలుస్తున్నాను. మర్యాదగా ఇంటికి రా అని చెప్పి ఇక మిథున చేయి పట్టుకొని అలా లాగుతూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ "రేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు" అని అంటూ ఉంటే మీరు ఒక్క అడుగేసినా బావుండదు. అయినా ఆ పేపర్స్ ఎక్కడున్నాయో తను నాకు చూపించిన తర్వాత నేనే వదిలిపెడతాను అంటుండడంతో మిథున నేను రాను. పేపర్స్ కోసం నన్ను పిలుస్తున్నావు గానీ నీ భార్యని అంటున్నావు కానీ నన్ను భార్యగా ఒప్పుకోనుంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు శాశ్వతంగా అని చెప్పి అంటుంది. దాంతో ఇక దేవ ఏం చేయాలో అర్థం కాక ఆ పేపర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నాను. నిన్ను ఇంకా మా ఇంటికి తీసుకెళ్తున్నాను. నువ్వు ఇక తిరిగి ఇక్కడికి రానవసరం లేదని చెప్పి మిథున చేపట్టుకొని బండి మీద ఎక్కమంటాడు. దాంతో మిథున చాలా సంతోషంగా బండెక్కి కూర్చుంటుంది. ఇక అలా దేవ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ బాధపడుతూ ఉంటే ఇక ఆదిత్య వాళ్ళమ్మ నేను చెప్పాను కదా! తను మళ్ళీ ఏదో ఒకటి చేస్తుందని చెప్పి. చూసారా మళ్ళీ వెళ్ళిపోయింది తనంతే అని చెప్పి ఇక మాట్లాడుతూ